ఫాస్ట్ గా కైండ్ ఆఫ్ ఆ కంటెంట్ కానీ లైక్ మేము చూసే లోపే మాకు మళ్ళీ ఫోన్స్ లోకి వచ్చేస్తుంది. నిన్న ఒక ఫెస్టివల్కి వెళ్ళా పద్మనాభ్. నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చారు చాలా మంది, 2-3. వాళ్ళు ఇంటికి వచ్చి ఎడిట్ చేసే లోపే నేను వేస్తాను అనమాట. అదేంటి బ్రో అంత బేగా వేస్తా అంటే మరి ఇప్పుడు ప్లస్ పేజెస్ ఎక్కువ అయిపోయాయి. సో ఎవరు కాంటెంట్ వాళ్ళు క్రియేట్ చేస్తారు. సో నా నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కొన్నిసార్లు వైజాగ్ ఫర్ లో వస్తుంది. సో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి వీడియో. సో వాళ్ళకి స్టోరీస్ లో రీషేర్ చేసుకోవాలన్నా, వాళ్ళ మిస్ అయిన వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఆ విలేజ్ కి రాకుండా మిస్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూడడానికైనా సో క్విక్ గా నేను పోస్ట్ చేద్దామని వెంటనే పోస్ట్ చేస్తా. వితిన్ 1 hour లో, వితిన్ 1 hour కూడా కాదు, ½ an hour. క్రేజీ. లైక్ ఇప్పుడు వైజాగ్ లో లైక్ జరగబోయే బిగ్గెస్ట్ ఈవెంట్ ఏంటి? అది ఇప్పుడు వరకు నువ్వు చెప్పకూడదు, బట్ మాకు చెప్పాలి. వీడియో చేయలేదు. విశాఖోత్సవం జరుగుద్ది ఈ ఇయర్ ఆఫ్టర్ 7 years ఐ థింక్. క్రేజీ. చాలా ఇయర్స్ నుంచి అవ్వలేదు కదా. అవునవును. ఓకే, క్రేజీ. ఎప్పుడు? అది December 26, 27, 28 3 days అవుద్ది ఇఫ్ ఐఎమ్ రైట్. ఆ 3 dates అండి. ఓకే, నాకు తెలిసి చాలా పెద్ద ఈవెంట్, వైజాగ్ పెద్ద ఈవెంట్ అది. అంటే బీచ్ రోడ్ ఫ్రమ్ నావల్ కోస్టల్ బ్యాటరీ ఐ థింక్, అక్కడ నుంచి YMCA వరకు ఒక ఫుల్ కలర్ఫుల్ గా ఉంటది. ఒక ఫెస్టివల్ లో జరుగుద్ది. ఓకే, ఐ గెస్ 2017 అనుకుంటా అప్పుడు లాస్ట్ జరిగింది. అప్పుడు నేను విజిట్ చేశాను. లైక్ మొత్తం అంతా ఒక జాతరలా ఉంటది వాతావరణం అంటావు. వైజాగ్ అంతా అక్కడే ఉంటారు. సూపర్. అంటే ఇప్పుడు లైక్ ఈ గవర్నమెంట్ రిలేటెడ్ ఉంటాయి కదా, సో వాళ్ళు అఫ్ కోర్స్ మీరు చేస్తారు, వాళ్ళకి కూడా కొంతమంది ప్రమోషన్స్ పేడ్ ఇస్తారని చెప్పి నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు. గవర్నమెంట్ నుంచి లైక్ ఉండదు కదా. గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ రిలేటెడ్ థింగ్స్ ఏవైనా అవి జనాలకు యూజ్ అవ్వడానికే అవుతాయి. సో ఆ యూజ్ అయినవే మేము ఫ్రీగా చేస్తాం, ఒక సర్వీస్ లాగా, ఇన్ఫర్మేషన్. అవును. లైక్ వాళ్ళు మీకు పిలుస్తారా? లైక్ పిలుస్తారు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు జరగబోయే ఈవెంట్స్ అన్నిటికీ లైక్ వాళ్ళు వెల్కమ్ అనేది ఉంటది మిమ్మల్ని? అన్ని ఈవెంట్స్ కాదు, కొన్ని ఈవెంట్స్ కి మేమే వెళ్తాం. లైక్ రీసెంట్ గా జరిగిన CI సమిట్ గురించి కొంచెం నీ మాటల్లో కొద్దిగా మాకు వినాలంది. లైక్ హౌ వైజాగ్ పీపుల్ కెన్ థింక్, అంటే వాళ్ళు ఎలా చూడబోతున్నారు ఫ్యూచర్ వైజాగ్ అనేది కొంచెం నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనకు కనపడాలంటే కొద్దిగా టైం పడుతుంది, బట్ వన్స్ అవి వచ్చిన తర్వాత ఫ్యూచర్ చాలా డిఫరెంట్ గా ఉంటది. సో ఇప్పటి వరకు వైజాగ్ లో ఉందాం అనుకున్న వాళ్ళు కొద్దిగా హార్డ్ గా ఫీల్ అయ్యి, ఇప్పుడు సపోజ్ మీరు నేనే ఉన్నాను, మన కోర్ ఏంటి, మీకు మార్కెటింగ్, నాకు ఇన్ఫ్లుయెన్సర్ కదా. సో ఈ ఫీల్డ్స్ లోనే మనం గట్టిగా ఇంకా కష్టపడితే ఒక టైంలో ఆ టైంకి మనం ఇంకా పీక్ స్టేజ్ లో ఉంటాం అన్నమాట. సో అది అయితే వైజాగ్ వాళ్ళు కంగారు పడకండి, వస్తుంది.